ఫిబ్రవరి 1 దేవుని వాగ్దానం. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. సామెతలు 14:11. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నూతన మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. జనవరి నెలంతా దేవుడు మనల్ని కాపాడి ఫిబ్రవరి నెల 1 తారీఖులో ఈ నూతన మాసంలో మనం అందరం దేవుణ్ణి స్తుతించే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. పిల్లారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపను బట్టి ఈ నెల వాగ్దానంగా ప్రభు మనకి అనుగ్రహిస్తున్నాడు. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఈరోజు చాలా పర్యాయము మనం వర్ధిల్లుట అనే అంశాన్ని ఆలోచన చేస్తూ ఉంటాం. మనము, మన కుటుంబము, బిడ్డలు అందరూ కూడా వర్ధిల్లాలని, డెవలప్మెంట్ కావాలని చాలా ఆశపడతాం. దాని కొరకు మనిషి ప్రతిరోజు కూడా ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు, రకరకాల మార్గాలు ఎంచుకుంటాడు. అయితే ఈరోజు ప్రభు అంటున్నాడు, నువ్వు ఎంచుకునే మార్గం యథార్థమైనదై ఉండాలి. నీ జీవితం యథార్థవంతంగా ఉండాలి. నువ్వు యథార్థవంతుడిగా ఉన్నప్పుడు ఆ గుడారము వర్ధిల్లుతుంది, అంటే ఆ కుటుంబం వర్ధిల్లుతుంది, ఆ ఇల్లు వర్ధిల్లుతుంది. మన జీవితాల్లో వర్ధిల్లటం అనేది ముఖ్యం కాదు, వర్ధిల్లటానికి మనం ఎంచుకునే మార్గం చాలా ప్రాముఖ్యమైనది. ఏ మార్గాన్ని నువ్వు ఎంచుకుంటున్నాం? అందుకే భక్తిహీనుల మార్గం కాదు, నీతిమంతుల మార్గం ఎంచుకోమని కీర్తనకారుడు 1వ కీర్తనలో చెప్తా ఉన్నాడు. మన మార్గం నీతి మార్గమై ఉండాలి. అలా నీతి మార్గంగా ఉన్నప్పుడు నువ్వు చేరే గమ్యం చాలా ఉన్నతంగా ఉంటుంది. ఏ మార్గాన్ని నువ్వు ఎంచుకుంటున్నావు? ఏ మార్గంలో వెళ్తున్నావు? ఒకసారి నువ్వు ఎంచుకున్న మార్గంలోనికి ఒకసారి చూడు. చాలామంది రాంగ్ వేలో వెళ్తారు, కానీ రాంగ్ వేలో వెళ్ళి నీతి సూక్తులు చెప్పేటువంటి వారిని మనం ఎంతోమందిని చూస్తాం. కానీ ఆ రీతిగా మనం చేయకూడదు. మనం చెప్పేటువంటి ప్రతిదీ కూడా మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే ప్రభు అంటున్నాడు, నువ్వు నీతి మార్గంలో వెళ్ళాలి, నువ్వు యథార్థమైన మార్గంలో వెళ్ళాలి. యథార్థవంతులు గుడారం దేవుడు ఎప్పుడు కూడా వర్ధిల్లింపజేస్తాడు. అలా వర్ధిల్లిన వారు అనేక మందిని మనం చూస్తాం. దావీదుని చూస్తాము, యోసేపుని చూస్తాము, నూతన నిబంధనలో అనేక మంది పౌలుని చూస్తాము. ఈరోజు నీ జీవితం వర్ధిల్లాలి అనేటువంటి ఆలోచనలో నువ్వు ఉన్నట్లయితే, నువ్వు అనేకల చేత మన్ననలు పొందుకోవాలంటే అన్నిటికంటే పైన దేవుని యొద్ద నుండి నువ్వు మన్ననలు పొందుకొని నువ్వు ధన్యుడిగా ధన్యురాలుగా ఉండాలని అంటే యథార్థతను వదిలిపెట్టకు, యథార్థమైనటువంటి జీవితం జీవించు. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ఈ మాసమంతా ఆశీర్వదిస్తాడు. రాబోయే దినాల్లో కూడా ఉన్నతమైన దీవెనల్ని అనుగ్రహిస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడానికి వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగున్నారు. ఈ నూతన దినము నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. నూతన మాసం ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఈ దినము వారి ప్రయాణాల్లో, పనులలో అన్నిటిలో వారికి విజయాన్ని దయచేయండి. నీ ఆత్మత నింపండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపండి. అపవాదాన్ని తప్పించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే నడిపించును గాక. ఆమేన్.